ప్రభుత్వాలు మారుతున్నా ధాన్యం సేకరణలో అధికారుల తీరుతెన్నులు మారడం లేదు. తేమ శాతం మొదలు అనేక ఇతర కారణాల పేరిట రైతులకు అడుగడుగునా సతాయింపులే ఎదురవుతున్నాయి. గత ప్రభుత్వ విధానాల వల్ల ఎన్నడూ లేనంతగా ఇబ్బందులు పడ్డ అన్నదాతలు ప్రభుత్వం మారాకైనా పరిస్థితి మారుతుందని ఆశించారు. కానీ అవే విధానాలు కొనసాగుతున్నాయని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్లలో భారీ వర్షాలు, వరదలు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పాటు ధాన్యం సేకరణలో ప్రభుత్వ నిబంధనల కారణంగా రాష్ట్రంలో ఏటికేడు వరి సాగు, ఉత్పత్తి తగ్గుతున్నాయి. ఈ క్రాప్లో నమోదు, రైతు సేవా కేంద్రంలో పేరు నమోదు నుంచి మిల్లుకు వెళ్లేదాకా అడుగడుగునా రైతులకు సతాయింపులే ఎదురవుతున్నాయి. ధాన్యం సొమ్ము కోసం నెరల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. ఫలితంగా ఖరీఫ్లో 40 లక్షల ఎకరాల దాకా సాగవ్వాల్సిన వరి గతేడాది 33,50,000 ఎకరాలకు పడిపోయింది. 2019-20 నాటితో పోలిస్తే 2023-24లో ధాన్యం సేకరణ 18 లక్షల టన్నులు తగ్గింది. దశాబ్దాలుగా వరి పండిస్తున్నామంటున్న రైతులు గత ప్రభుత్వంలో పడినన్ని అగచాట్లు ఎన్నడూ చూడలేదని చెబుతున్నారు. ఈ ఏడాదైనా అధికారుల తీరు మారుతుందని ఆశించినా ధోరణి మారలేదనే అసహనం వ్యక్తమవుతోంది. సమస్య వచ్చినప్పుడు విధానపరమైన నిర్ణయాల్ని సడలించకుండా కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుని మమా అనిపిస్తున్నారు. అధికారులు తెచ్చే ప్రతి నిబంధన దళారులు, మిల్లర్లకు లబ్ధి చేకూర్చేలా ఉంది తప్ప రైతుల కష్టాల్ని తీర్చడం లేదు. ధాన్యం అమ్ముకునేందుకు గత ప్రభుత్వంలో ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు. సేకరణ విధానాన్ని సరళతరం చెయ్యాలని సూచించారు. 48 గంటల్లోనే రైతు ఖాతాలో నగదు జమ చెయ్యాలని ఆదేశాలిచ్చిన ప్రభుత్వం చాలా వరకు 24 గంటల్లోనే వేస్తోంది. కానీ ధాన్యం సేకరణ తీరు మారలేదు. తేమ పేరుతో రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు. కృష్ణా జిల్లాలో పలుచోట్ల గోనె సంచులు, రవాణా ఖర్చులు రైతులే భరిస్తున్నారు. అయినా రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. తేమ శాతం 17 కంటే ఎక్కువగా ఉందంటూ కొర్రీలు పెడుతున్నారు. బస్తాకు 5 కిలోల వరకు తూకం తగ్గించి మద్దతు ధర నమోదు చేస్తున్నారు. కొన్ని చోట్ల బస్తాకు 200 రూపాయల వరకు మద్దతు ధర కంటే తక్కువగా లభిస్తోంది. రైతు సేవా కేంద్రాల్లోని టెక్నికల్ అసిస్టెంట్లు కూడా రైతు సేవ కంటే మిల్లర్ల మాటకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. గతంలో ధాన్యం అమ్మాలంటే పొదుపు సంఘాలు, జిల్లా మార్కెటింగ్ సొసైటీల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేవారు. రైతులు నేరుగా ధాన్యాన్ని అక్కడకు తీసుకెళ్లి విక్రయించేవారు. మిల్లర్లు అక్కడే ఉంటారు కాబట్టి ధాన్యాన్ని చూసి కొనుగోలు చేసేవారు. ప్రభుత్వమే అక్కడి నుంచి ధాన్యాన్ని మిల్లుకు తీసుకెళ్లేది. ఆ వెంటనే డబ్బు జమ చేసేవారు. ధాన్యం సేకరించడానికి గత ప్రభుత్వ హయాంలో పౌర సరఫరాల శాఖ పెద్ద పుస్తకమే రూపొందించింది. ఈ నిబంధనల వల్ల రైతులు ముప్పతిప్పలు పడుతున్నారు. అంతిమంగా మిల్లర్లు చెప్పిందే ధర, వారు వేసిందే తూకమవుతోంది. గత 5 ఏళ్లతో పాటు ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రభుత్వం వీటన్నిటినీ సడలించి 2019కి ముందు నాటి సరళమైన విధానాలు అమలు చేయాలని రైతులు కోరుతున్నారు.